నమస్తే. పొరుగు రాష్ట్రాల సీఎంల మధ్య మళ్ళీ వివాదం ముదురుతోంది. అసోం, వెస్ట్ బెంగాల్ సరిహద్దు రాష్ట్రాలు. అవి 2 పొరుగు రాష్ట్రాలు, దేశానికి సరిహద్దు రాష్ట్రాలు. హిమంత బిశ్వ శర్మ, మమతా బెనర్జీ ఇద్దరి మధ్య, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొంతకాలంగా. అక్రమ వలసలు, అలాగే అక్రమ వలసదారుల ఆక్రమణలను తొలగించే నేపథ్యంలో వీళ్ళ మధ్య మరొక్కసారి మాటల యుద్ధం అని చెప్పొచ్చు. ఎక్స్ వేదికగా ఆమె ఒక ట్వీట్ చేశారు. ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు మమతా బెనర్జీ. బీజేపీ సర్కారు విభజన రాజకీయాలకు పాల్పడుతోంది, బెంగాలీల మీద బెదిరింపులకు పాల్పడుతోంది, హింసకు పాల్పడుతోంది, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది అని ఆమె చేసిన ఆరోపణ. అందుకు ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు, స్పందించారు హిమంత కూడా. అక్రమ వలసదారులపైనే మా పోరాటం తప్ప భాష ఆధారంగానో మరే ఆధారంగానో మేము విభజన రాజకీయాలు నేను చేయట్లేదు. ఎందుకంటే మమతా బెనర్జీ పర్టికులర్‌గా అన్నది ఏందంటే, అసోంలో అస్సామీ తర్వాత బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బెంగాలీల మీద దాడులు జరుగుతున్నాయని. అయితే దాన్ని ఖండించారు హిమంత. హిమంత గట్టిగా తిప్పికొట్టినారు. మా ఎజెండా విభజన ఎజెండా కాదు మాది, మేమేం హద్దులు దాటట్లేదు, సరిహద్దులు దాటి అక్రమంగా వచ్చిన వలసదారుల మీద మేము పోరాటం చేస్తున్నాం, నేను పోరాటం చేస్తున్నా అన్నారు. అక్రమ వలసలు ఎంత ప్రమాదకరంగా మారినాయని చెప్పారు. కొంతకాలంగా చెప్తున్నారు. జనాభా పెరుగుదలకు అవి అంటే అసోం వాసులే, అస్సామీసే మైనారిటీలుగా అయ్యే ప్రమాదం ఉంది కొన్ని రోజులు పోతే. పూర్తిగా డెమోగ్రఫీ చేంజ్ అయ్యే ప్రమాదం ఉంది. వాటిని అడ్డుకుంటున్నాను తప్ప భాష, మతం ఆధారంగా ప్రజలను విభజించట్లేదు, బెంగాలీల మీద అసలు ఎలాంటి దాడులు జరగట్లేదు. గర్వంగా చెప్పుకుంటాం అసోం అనేక సంస్కృతుల సమ్మేళనం అని ఆయన గట్టిగానే చెప్పినారు. అసోం ప్రయోజనాలు, ఈ దేశ ప్రయోజనాలు కాపాడడమే తనకు ముఖ్యము. అక్రమ వలసదారుల విషయంలో మేము ఇట్లనే ఉంటాం, ఇంతే కఠినంగా వ్యవహరిస్తాం. రీసెంట్‌గా కూడా మరొక 330 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని సరిహద్దుల నుంచి బయటికి పంపించింది హిమంత సర్కార్. అలా మొత్తం సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రమాదకరంగా మారిన అస్సాంకి. ఎంత దారుణం అంటే వచ్చి కాలనీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రామాలు వెలుస్తున్నాయి, అక్కడ కాలనీలు వెలుస్తున్నాయి, అడవులను ఆక్రమించుకుంటున్నారు, దేవాలయ భూములను ఆక్రమించుకుంటున్నారు, కబ్జాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ, సత్రాలను, మఠాలను ఆక్రమించేసుకుంటున్నారు. అసలు పెద్ద తలనొప్పి అయిపోయింది అస్సాం సర్కార్‌కి ఇది. ఎందుకంటే ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టి గవర్నమెంట్ అలర్ట్ అయింది. సరే, బెంగాల్లో యథేచ్ఛగా వస్తున్నాయి, బెంగాల్ నుంచి దేశమంతటా హైదరాబాద్ వరకు వస్తున్నారనుకోండి రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారులు, అది వేరే విషయం. వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో వస్తున్నారు, కోట్లల్లో ఉన్నారు భారతదేశంలో. బెంగాల్ మీదుగానే వచ్చి సరిహద్దు రాష్ట్రం బెంగాల్ నుంచి వచ్చి ఇటు వస్తున్నారు, అది వేరే విషయం. కానీ అస్సాం కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఆ విషయంలో, అక్రమ వలసల విషయంలో హిమంత సీరియస్‌గా ఉన్నాడు తప్ప యాక్షన్ తీసుకుంటున్నారు. 4 ఏళ్లలో 40,000 ఎకరాల అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది, ప్రభుత్వ భూమిని. అంటే అందులో ఆలయ భూములు కూడా ఉన్నాయన్నమాట. ఆయన చెప్తున్నాడు స్ట్రిక్ట్‌గా, అంగుళం కూడా పోనివ్వం మేము ప్రభుత్వ భూమిని. అసలు ఒక రకంగా యుద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. పోలీసులు, పారామిలిటరీ బలగాల్ని పెట్టి. అయినా సరే ఇంత ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నా వలసలాగడం లేదు. అక్కడ పాతుకుపోయి తిష్ట వేసిన వాళ్ళు కనీసం కదలట్లేదు. పోలీసులను పెట్టి అసలు జల్లెడబడుతూ, ఇప్పుడు మనం ఆపరేషన్ కగారి ఇవి చూస్తున్నాం కదా, జల్లెడబట్టారు అడవెంతార నక్సలైట్ల కోసం అన్నట్టు అక్కడ రోహింగ్యాల కోసం, అక్రమ బంగ్లాదేశీ వలసదారుల కోసం జల్లెడబడుతోంది ప్రభుత్వం బలగాలతో. ఇంకెంత దారుణం అంటే సేమ్ వీళ్ళదాకా ఇప్పుడు వీళ్ళు సాయుధులు, వీళ్ళు చట్టానికి విరుద్ధంగా ఆయుధాలు బట్టి పోలీసుల మీద దాడులు చేశారు కదా, అచ్చం అట్లాగే నక్సలైట్లతో ఎట్లయితే మన ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు మొన్నటి వరకు ఛత్తీస్గఢ్ ఇదంతా ఇంకా యుద్ధం జరుగుతోంది కదా, అలాంటి పరిస్థితి అస్సాంలో. వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు, గొడ్డళ్ళు, కత్తులు, బాణాలు. అసలు రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆక్రమించుకొని కాలనీలు ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి ఎట్లా ఉంది ఆ సరిహద్దు రాష్ట్రంలో అర్థం చేసుకోండి. మొన్న రీసెంట్‌గా ఒక ఆపరేషన్ చేపట్టి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి పోలీసు బలగాలు వెళ్ళి అక్కడ కాలనీ మీద సెర్చ్ చేస్తుంటే, తనిఖీలు చేస్తుంటే వాళ్ళు ఎదురుదాడులు చేస్తే 26 మంది పోలీసులు గాయపడ్డారు. ఒక బంగ్లాదేశీ చనిపోయాడు అనుకోండి. 2-3 రోజుల క్రితం కూడా అట్లనే మళ్ళీ
వరుసగా 3 రోజుల పాటు ఆ ప్రాంతాన్నంతా గాలించి కొందరిని తీసుకొని పంపించేశారు. అసలు ఈ విషయంలో హిమంత్ అసలు తగ్గేదేలే అన్నట్టుగా పోతున్నారు. అసలు ఎంత దారుణం అది. కజిరంగా నేషనల్ ఫారెస్ట్‌లో గూడా కాలనీలు వెలిసినాయి. మొత్తం బంగ్లాదేశీయులే, రోహింగ్యాలే. సౌత్ అస్సాంలో బోర్డర్ జిల్లాలైతే అసలు వేలల్లో అసలు. రాకాజీ తన రాకాలోకంలో ఒక వీడియో చేశారు. ఒక రీసెంట్‌గానే నిన్న మొన్న చేసినట్టున్నారు. అందులో ఇంకా చాలా డీటెయిల్‌గా చెప్పారు రాకాజీ. ఎందుకంటే ఆ ప్రాంతం మీద గూడా వారికి చాలా అవగాహన ఉంది గదా! అసోంలో ప్రచారక్క చేసొచ్చారు రాకాజీ. ఆయనకు మన ఈ ప్రాంతం ఎంత తెలుసో, ఆ ప్రాంతం మొత్తం అణువణువున తెలుసు. ఆయనైతే అసోంలో ఏ ప్రాంతంలో ఎంతమంది, ఎక్కడి నుంచి ఎట్లొస్తున్నారు అదంతా ఆ వీడియోలో చాలా డీటెయిల్డ్‌గా చెప్పారు. మీరు చూడొచ్చు రాకాలోకంలో రాకాజీ వీడియో. అది ఏమంటారిప్పుడు 7 సిస్టర్స్ అనేవాళ్ళు ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాలు, ఇప్పుడు అష్టలక్ష్ములంటారు. ఒక ముఖద్వారం అసోం అనేది. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రం అసోం. అసోం నుంచే ఈశాన్య రాష్ట్రాలకెళ్ళాలి. అట్లా కిలోమీటర్ల మేర ఆ సరిహద్దులో వచ్చి తిష్ట వేసి, అడవిని కబ్జా చేసి, ఆలయాల భూములను కబ్జా చేసి, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి, కొన్ని తొలగించుకుంటూ పోతున్నారు. అసలెంత దారుణమంటే ఇంకో విషయము, అసలు కుటుంబాలు ఇంకా వాళ్ళ జనాభా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు కాదు, కొన్నేళ్లుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పటి నుంచి అన్నమాట ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ 4 ఏళ్ల నుంచి ఆయన తీసేయడం, 4,000 ఎకరాలను కొంచెం వెనక్కి తీసుకోగలిగారు. కొన్ని ప్రాంతాల్ని ఆయన ఖాళీ చేయించగలిగారు వాళ్ళని పట్టుకొని. కేసులు, అరెస్టులు వెనక్కి పంపడం ఇవన్నీ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన కబ్జాలన్నమాట ఇవన్నీ గూడా. వందల కిలోమీటర్ల మేర ప్రయాణించొచ్చారంటే చూడండి. ఏ మూలకో, అసోంలో ఏదో మూలకో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు. అసలు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అంట, సులేమాన్ చౌదరి అంట వాడి పేరు. తన ఫారెస్ట్ ఆఫీసర్‌గా చేస్తున్నప్పుడు బంగ్లాదేశీ చొరబాటుదారులను తీసుకొచ్చి స్వయంగా రిజర్వ్ ఫారెస్ట్‌లో కాలనీలు ఏర్పాటు చేయించారు. అంటే హిమంత వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఖాళీ చేస్తుంది. అయితే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని, వాళ్ళ హక్కులు కాపాడాలి, వాళ్ళ కోసం వాళ్ళకు న్యాయం జరగాలని చట్టంలో లొసుగులను ఇదిగా తీసుకొని వాళ్ళ కోసం పోరాడుతున్నాడు. ఇప్పుడు అతను రిటైర్మెంట్ అయిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ తిష్ట వేయించాడు. ఇప్పుడు రిటైర్ అయ్యాడు. అడ్వకేట్ అవతారం ఎత్తి వాళ్ళ తరపున వాదిస్తున్నాడు. బంగ్లాదేశీ, అలాగే రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యాల అక్రమ వలసదారుల తరపున ప్రభుత్వంతో కొట్లాడుతున్నాడు కోర్టులో. ప్రభుత్వ భూములు వాళ్ళకే చెందాలి. ఫారెస్ట్‌లో వాళ్ళు ఏర్పాటు చేసుకుని, అంటే తనే చేయించాడు కదా కాలనీలు, వాళ్ళకి అట్లాగే ఉంచాలని పోరాడుతున్నాడనమాట. అంటే అర్థం చేసుకోండి పరిస్థితి. మనం ఇక్కడ ఉన్నాము, ఇవన్నీ మనకు తెలీదు. వందల మైళ్ళ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టాడంటే ఒక అధికారికి, ప్రభుత్వ అధికారి, దాన్ని సరిచేయడానికి తలప్రాణం తోకకొస్తుంది అసోం సర్కార్‌కు, బీజేపీ సర్కార్‌కి. భద్రతా సిబ్బంది ప్రాణాలకు తెగించి ఒక యుద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇంకోటి కూడా, ఒక మత బోధకుడంట మౌల్వి అక్కడ, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు వాడు కూడా. వాడొక మసీదు కట్టుకొని, వాడొక కాలనీ ఏర్పాటు చేసుకొని, అక్కడ పెద్దగా వాడు చెలామణి అవుతూ, మేము అసోంని ఆక్రమిస్తున్నామని మీడియాతో చెప్పాడు. ఆ వీడియో బయటకొచ్చింది, వైరల్ అయింది. అసోమీ మాట్లాడేవాళ్ళు మైనారిటీలు అవుతారు కొద్ది రోజుల్లో చూసుకోండి. మీరు మా దగ్గర బిచ్చం ఎత్తుకోవాలి. మమ్మల్ని దేహి అనే స్థితి వస్తది అస్సామీలకి. అసోం మొత్తాన్ని ఆక్రమించుకుంటాం మేము. బంగ్లాదేశీ చొరబాటుదారులము క్రమక్రమంగా అసోం రాష్ట్రాన్ని మొత్తం ఆక్రమించుకుంటాము. అస్సామీలు మైనారిటీలు అవుతారు. మా దగ్గర వాళ్ళు అడుక్కు తింటారు అని మీడియా ముఖంగా, మీడియాతో అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. అక్కడ నిజంగా అర్థం చేసుకోండి, ఊహించుకోండి. అక్కడ వేరే ప్రభుత్వ పాలనలో వేరే పార్టీ ప్రభుత్వం ఉండుంటే ఏమయ్యేది ఇంకా? ఇప్పటికే కొన్ని వేల ఎకరాలు అటవీ భూములు, ఆలయ భూములు, ప్రభుత్వ భూములు అన్నీ కబ్జా చేసేసుకున్నారు కదా. ఖాళీ చేయించడానికి 4 ఏళ్లలో 4,000 ఎకరాలు వెనక్కి తీసుకుందంతే. ఇంకా చాలా ఉంది. జస్ట్ 160 స్క్వేర్ మీటర్లు మాత్రమేనంట. మొత్తం ఇంకా బ్రహ్మపుత్రలో ఆ లంక ప్రాంతాలన్నీ కూడా వందలు కాదు, వేల సంఖ్యలో ఉన్నాయంట గ్రామాలు, కాలనీలు. అంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం కాబట్టి, హిమంత బిశ్వ శర్మ వంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు కాబట్టి, గట్టుడున్నాడు కాబట్టి కఠినంగా వ్యవహరిస్తున్నాడు కదా. ఒక సో కాల్డ్ సెక్యులర్ లిబరల్ ప్రభుత్వాలు, పార్టీలు, నాయకులుంటే అసలు ఎట్లా ఉండేది పరిస్థితి? పారామిలిటరీ బలగాలు, పోలీసులు వాళ్ళందరూ ప్రాణాలకు తెగించి ఆ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. కబ్జాలో ఉన్న భూముల్ని విముక్తి చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాడెవడో అక్కడి నుంచి వచ్చి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒకడు మౌల్వి
అసామీలను, హిందువులను బెదిరిస్తున్నాడంటే అసలు ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి ఆలోచించండి. అయినా సరే హిమంత బిశ్వ శర్మ అస్సలు తగ్గట్లేదు. మనం చూసిన వలసదారుల బహిష్కరణ చట్టం 1915 ఆయన వాడుతున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కోర్టు స్పష్టం చేసిందంట ఆ చట్టాన్ని వాడుకోవచ్చు అని. అందుకని ఆయన ఈ అరెస్టులు, కోర్టుల ముందు హాజరుపరచడం ఇవంటివి ఏమి ఉండవు. నేరుగా పంపించేస్తాము, సరిహద్దులు దాటించేస్తాము వలసదారుల మీద. కలెక్టర్లకు ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తూ చర్యలు తీసుకోవాలి, ఇంకా వాళ్ళని పంపించేయాలి అట్నుంచని. ఆ చట్టాన్ని నేను వాడుతున్నానని చెప్పాడు హిమంత శర్మ చెప్పాడు. ఇప్పుడు ఈ మౌల్వి గురించి లేదంటే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గురించి కూడా స్వయంగా సీఎం చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి. అంటే కాంగ్రెస్ హయాంలో అటవీ శాఖ అధికారులు ఎలా చేశారు, బంగ్లాదేశీ వలసదారులను, రోహింగ్యాలను తీసుకొచ్చి వాళ్ళని ఎట్లా తిష్ట వేయించారు అక్కడని సీఎం చెప్పారు. ఎంత దారుణం అంటే జనాభా కన్నా కూడా ఆధార్ కార్డులు ఎక్కువైపోయినాయి అక్కడ. జనాభా కంటే కూడా ఆధార్ కార్డులు ఎక్కువైపోయినాయి. ఆ విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఆధార్ కార్డు కావాలంటే ఎన్ఆర్సీ కోసం దరఖాస్తు చేసుకుని నంబర్ ఇవ్వాల్సిందేనన్న ఒక నిబంధన కూడా తీసుకొచ్చాడు హిమంత బిశ్వ శర్మ. ఎక్కడెక్కడి నుంచి వందల సంఖ్యలు ఇంకా వచ్చేసి పొలోమంటూ వందల వేల సంఖ్యలో వచ్చి పూర్తిగా ఆక్రమించేసుకొని ఇక్కడ ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతూ లబ్ధిదారులుగా మారి నిజమైన అసోమీలకు, అసలైన స్థానికులకు అన్యాయం జరుగుతోంది. పూర్తిగా వస్తూనే ఉన్నారు. అసోం నుంచి అటు మేఘాలయకు, అటు నాగాలాండ్కు, త్రిపురకు. చెప్పిన కదా ఒక ముఖద్వారంలో ఉంటుంది. ఆయన అట్లా చేస్తుంటే ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం, నాకు అసోం ప్రయోజనాలు ముఖ్యం, అస్సామీల ప్రయోజనాలు ముఖ్యం, నాకు చాలా ప్రమాదం పొంచి ఉంది వీళ్ళ వల్ల అని కొంచెం కఠినంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ పక్కనే ఉన్న మమతా బెనర్జీ శూర్పణఖ నిజంగా రాక్షసి. మరి బంగ్లాదేశ్కి ఎప్పుడు, పశ్చిమ బెంగాల్కి ఎప్పుడు విముక్తి కలుగుతుందో కానీ ఆ రాక్షసి నుంచి, ఆ శూర్పణఖ నుంచి అర్థం కాదు. కానీ బెంగాలీలను హింసిస్తోంది, బీజేపీ సర్కారు విభజన ఎజెండాతో పనిచేస్తుంది, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని మాట్లాడుతూ నిన్న కూడా ఎక్స్లో ఇది పిచ్చి పిచ్చి కూతలన్నీ కూస్తోంది మమతా బెనర్జీ. ఇదే మమతా బెనర్జీ గతంలో తాను ప్రతిపక్షంలో ఉండగా పార్లమెంట్లో మాట్లాడింది. బంగ్లాదేశీ అక్రమ వలసల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఓట్లు కావాలి మరి, ఎందుకంటే తను గెలుస్తున్నది ఆ ఓట్లతోటే. ఇబ్బడిగా సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు, వలసలు పెరుగుతున్నాయి, ఇక్కడికి వచ్చి తిష్టవేసి ఇక్కడ వాళ్ళ జనాభా పెరుగుతోంది. అట్లా బుజ్జగింపు రాజకీయాలు, మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలను నమ్ముకొని అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఇట్లా చేస్తుందన్నమాట. హిమంత బిశ్వ శర్మ మీద పడ్డది, పొరుగు రాష్ట్రం మీద పడ్డది. ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు, వచ్చే ఏడాది మొదట్లో కల్లా ఎన్నికలు, ఏప్రిల్లో మార్చి కల్లా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోవాలి. మార్చి ఏప్రిల్ కల్లా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోవాలి. దీంతో మళ్ళీ కొత్త నాటకాలు అనమాట. సరిహద్దు రాష్ట్రము వందల వేలల్లో వచ్చి ఏకంగా అడవులను ఆక్రమించుకొని రిజర్వ్ ఫారెస్టుల్లో కాలనీలు, గ్రామాలు వెలిస్తే ఈమంటున్న మాటలు ఓట్ల కోసం ఇదనమాట. అస్సామీ తర్వాత అత్యధికంగా మాట్లాడేది బెంగాలీ మాట్లాడే ప్రజలే ఉన్నారు, బెంగాలీల మీద దాడులు చేస్తున్నారని ఈమె దుష్ప్రచారం చేస్తోంది. హిమంత్ ఏమీ తగ్గట్లేదు, ఏమాత్రం తన పని తాను చేస్తూనే ఈ విమర్శల్ని తిప్పికొట్టాడు. దీది మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, పదే గుర్తు చేస్తున్నా, అస్సాంలో మేము నా ప్రజలతో నేను పోరాడడం లేదు, నా ప్రజల కోసం నేను పోరాడుతున్నా. సరిహద్దు దాటి వస్తున్న వలసల మీద, అదుపులేని ముస్లిం చొరబాట్ల మీద, వాటి మీద నేను యుద్ధం చేస్తున్నా, ప్రతిఘటిస్తున్న వాటిని. ఇప్పటికే చాలా ప్రమాదం జరిగింది, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, ఒక భయంకరమైన జనాభా మార్పుకు దారితీసింది పరిస్థితి. ఇబ్బడి ముబ్బడిగా వలసలను మనం అడ్డుకోకపోవడం వల్ల, మీ వల్ల కూడా వలసల ముప్పు ప్రమాదం ఇంకా ఉంది, ఇంకా పొంచి ఉంది, ఇప్పటికే చాలా ఘోరం జరిగింది అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. నా భూమిని, నా సంస్కృతిని, నా ప్రజలను, నా గుర్తింపుని నేను కాపాడుకుంటా, దాన్ని రాజకీయం చేయాలని చూస్తే బాగుండదు, నీ స్వార్థం కోసం అని గట్టిగానే అన్నాడు ఆయన. చూడండి ఎంత నీచ రాజకీయము. మమతా బెనర్జీ మాత్రమే కాదు, ఈ సెక్యులర్ పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి అంతా ఇంతే కదా, చూస్తున్నాం కదా మనం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.